పరిశుద్ధ గ్రంథములో నుంచి 131వ కీర్తన మరి మనం చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 131వ కీర్తన, యాత్ర కీర్తన దావీదుది. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచునవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. నేను నా ప్రాణమును నిమ్మలించుకొనుచున్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. అందరము కలిసి చివరి వచనాన్ని పలుకుదాం. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. దయతో గమనించండి నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకొను. దయతో గమనించండి, ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా విలువైనటువంటిది ఏమిటంటే దేవుని మీద ఆశ పెట్టుకోవటం, దేవునిపై ఆనుకోవటం, దేవుడే సర్వస్వం అనుకొని జీవించటం. అందుకే కీర్తనాకారుడు మరి ఒక చక్కని వాక్య భాగాన్ని సెలవిచ్చుచున్నటువంటి వాక్యము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. త్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకను, ఇది మొదలుకొని నేను దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇంకను నా ప్రాణము ఆయనను నమ్ముకొని ఉన్నది. ఎంత మంచి మాట! ఈరోజు ఎన్నో అనుభవాలు, ఎన్నో శోధనలు జయిస్తున్నాం, ఎన్నో వేదనలను భరిస్తున్నాం. అయినా దేవుని యొద్దకు రావటానికి, దేవుని సన్నిధిని అనుభవించుటకు, దేవునితో గడుపుటకు మన జీవితాన్ని దేవునికి సమర్పించలేకపోతున్నాం. 24 గంటలు మనము పని పని పని, చుట్టాలు, ఫంక్షన్లు. దయతో గమనించండి, దావీదు భక్తుడు ఎన్నో అనుభవించాడు. వాటన్నిటిని కూడా అతడు విడిచిపెట్టేశాడు.
అతడు అంటున్న మాట, ఇది మొదలుకొని దేవుని మీద ఆశ పెట్టుకోండి. ఎందుకంటే ఈ లోకమంతా ఒక మాయ, ఈ లోకపు బంధువులంతా ఒక భ్రమ. నీవు ఈ మాయను, ఈ భ్రమను నమ్ముకొని జీవమునిచ్చిన దేవుణ్ణి విడిచిపెడుతున్నావు. నిన్ను సంతోషముగా ఉంచగలిగినటువంటి ఆయన సన్నిధిని మర్చిపోతున్నావు. అందుకే దావీదు భక్తుడు తన కీర్తనలో అంటున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఈరోజు ఆయన సన్నిధిని విడిచిపెడుతున్నావు, ఆయన సన్నిధిని మర్చి. అందుకే దావీదు భక్తుడు 42 నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడూ వచ్చెదను. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను. ఇంకా మనము పరిశుద్ధ గ్రంథములో 27వ కీర్తనలో ఒక వాక్య భాగాన్ని చూచినట్లయితే, అక్కడ ఒక వాక్య భాగాన్ని మీ కొరకై చదువుతున్నాను. చూడండి, 27వ కీర్తన మరి 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని. దేవుని యొద్ద ఒక వరం అడుగుచున్నా. అదేమిటి అంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో, ఆయన సన్నిధిలో గడుపుటకు. ఎంత ఆశ! ఈరోజు నీ ఆశ దేని మీద ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నీవు దేవునిపై ఆధారపడక ఈ లోకపు మాయపై ఆధారపడితే, ఈ బంధువుల యొక్క భ్రమలో నీవు మునిగిపోతే, ఒకరోజు నీవు చాలా అవమానపరచబడతావు. ఒకరోజు నీవు దిక్కులేనటువంటి పరిస్థితిని కలిగి ఉంటావు. సుమా, జాగ్రత్త. దేవుని సన్నిధిని అనుభవించక, దేవుని సన్నిధిలో ప్రార్థించక, ఇదిగో ఈ లోకపు మాయలో, ఈ లోకపు స్నేహములో, ఈ బంధువులను వారి భ్రమలో పడిపోయి, నీకు జీవమునిచ్చినటువంటి పరమ తండ్రి, నీ జీవాధిపతిని నీవు మర్చిపోవు. నీకు న్యాయమా? దేవుడు అడుగుచూ ఉన్నాడు. ఈరోజు నీవు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా, నీ సమయం అంతటిని లోకములో వ్యర్థపరుచుకుంటూ, ఇదిగో శోధన కాలం వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడా దేవుడా అంటే ప్రయోజనము లేదు. దేవుని సన్నిధిని అనుభవించక, దేవునికి దూరముగా బ్రతికి దైవ దీవెనలు కోరుకుంటే
ఆ దేవుడు నీకు దైవ దీవెనలు ఇవ్వగలనా? ఆలోచన చెయ్యి. అందుకే ఒక దైవజనునిగా నేను చెప్పుచ్చు ఉన్నా, క్రీస్తును నమ్ముట అంటే, క్రీస్తును కలిగుండుట అంటే ఆయన సన్నిధిని అనుభవించుట, ఆయనతో గడుపుట. ఈరోజు నీ జీవితాన్ని నీవు ఎలా చేసుకుంటున్నావు? నీ జీవితాన్ని ఎలా మార్చుకుంటున్నావు? దావీదు ఒక గొర్రెల కాపరి స్థితిలో నుండి మహారాజుగా అయినప్పటికీ తన జీవితంలో అన్నీ అనుభవించిన తర్వాత ఆయన చెప్పుచున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, ఇది మొదలుకొని నీవు దేవునిపై ఆశ పెట్టుకో. 131వ కీర్తన మరి చివరి వచనములో చక్కని వాక్య భాగాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొను. యెహోవా మీదనే ఆశ పెట్టుకొను. ఎందుకంటే ఆయన దయాళుడు. ఆయనకు మనపై ఎంతో దయ ఉంది. ఆయన దయ చూపించువాడు. అందుకే 130వ కీర్తనలో చూచినట్లయితే, యెహోవా అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరికింది. నీ యొద్ద క్షమాపణ ఉంది. నీ యందు భయభక్తులు నిలుపునట్లు. దేవా మా దోషములను నీవు కనిపెట్టి చూచిన ఎడల. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో మనం మొరపెడితే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుడు మన పక్షాన గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఆయన అద్భుతములు చేయువాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడని మనము తెలుసుకుని ఆయన సన్నిధిని అనుభవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకే మరి యెహోవా మీద ఆశ పెట్టుకో. 130వ కీర్తన 7వ వచనములో చూస్తే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆశ పెట్టుకొనుము. ఇంకా చూచినట్లయితే 5వ వచనములో, ఆయన మాట మీద ఆశ పెట్టుకొనుము. ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. ఈ లోకములో నీవు ఎన్నో ఆశలు కలిగి ఉన్నావు. ఈ లోకములో నీవు ఎన్నో కోరికలతో జీవిస్తూ ఉన్నావు. వాటన్నిటిని నీవు నెరవేర్చుకోవాలి అంటే దేవుడు నీ ఎదుట 2 విషయాలను ఈరోజు ఉంచుతూ ఉన్నాడు. మొదటిగా ఆయన మాట మీద ఆశ పెట్టుకొని, ఆయన మాట మీద. దేవుని మాట జీవము కలిగినటువంటిది. దేవుని మాట నీ పట్ల నెరవేర్చగలిగినటువంటిది. ఆయన వాగ్దానము చేసిన తర్వాత దానిని నెరవేర్చక మానడు. ఆయన ఎంతైనా నమ్ముకొనదగిన దేవుడు. అలాగే రెండవదిగా చూచినట్లయితే, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన మీద ఆశ పెట్టుకుంటే నీకేం దొరుకుతుందో తెలుసా? కృప దొరుకుతుంది. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే ఇది దేవుని కృప. బలహీనుడను, పనికి మాలిన వాడను,
అందరూ వెలివేసినటువంటి వాడను, అయినను దేవుడు నన్ను ఈ రీతిగా నిలవబెట్టి ఉన్నాడు. కారణం ఏమిటంటే నా ఆశ అంతా ఆయనే. నేను దేవునిపై ఆశ పెట్టుకొని ఉన్నాను, దేవునిపై ఆనుకొని ఉన్నాను. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో చూచినట్లయితే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపడనివ్వదు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నవారు, దేవునిపై ఆశ పెట్టుకున్నవారు ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. అందుకే నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్పుచ్చు ఉన్నది. మరి 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దానిని వెతుకుచున్నాను. ఆశ నన్ను వెతికిస్తుంది, ఆశ నన్ను వెతికేటట్లు చేస్తుంది, ఆశ ఆయన సన్నిధిలో ఉండేటట్లు చేస్తుంది, ఆశ ఆయనతో బ్రతికేటట్లు నన్ను పురికొల్పుతూ ఉంది. ఈరోజు దేవునిపై ఆశ పెట్టుకో, దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకో, ఆయన కృప మీద ఆశ పెట్టుకో. నిన్ను అంచెలంచెలుగా దేవుడు హెచ్చిస్తాడు. నీ ఆశను భంగము చెయ్యడు. ఆయనపై ఆశ ఎప్పటికీ మనలను నిరాశపరచదు. అందుకే 42వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నటువంటి ఒక చక్కని మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఈరోజు నీవు దేవుని కొరకు ఎంత తృష్ణగొని ఉన్నావు. ఈరోజు నా ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో భారముతో బ్రతుకుచున్నా